ఫ్రెండ్స్, ఈరోజైతే ఏసీ క్లీన్ చేయించామండి. చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో. 2 డేస్ నుంచి అయితే అసలు కూలింగ్ రావట్లేదండి. అందుకని క్లీన్ చేద్దామని చెప్పేసి ఈ క్లీన్ చేసే అబ్బాయిని అయితే పిలిచాము. లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ పట్టేసిందో. చాలా దారుణంగా పట్టేసిందంట. అందుకే కూలింగ్ అయితే రావట్లేదు. ఇలా దుమ్మున్నా కూడా మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుందంటండి. అందులో బ్యాక్టీరియా బాగుంటుందంట. క్లీనింగ్ చేయించుకోవాలంటండి ఏసీ. ఏదో క్లీన్ చేసే మిషన్ అయితే తెచ్చాడండి ఈ అబ్బాయి. నాకు కూడా అంతగా తెలీదు. మన ఏసీలోంచి వాటర్ కింద పడకుండా అలా బ్లాక్ కవర్ అయితే కప్పారు దాన్ని. ఇలా బయట నుంచి కనెక్షన్ ఇచ్చుకున్నారు వాటరు. ఈ గన్లోకి వాటర్ కనెక్షన్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా లోపల ఉన్నటువంటి ఈ పార్ట్స్ని అయితే తీసి బయట ఇలా క్లీన్ చేస్తున్నారు. ఇవి లోపల ఉండేటటువంటి జల్లిళ్ళు. మేము మధ్య మధ్యలో ఈ జల్లిళ్ళని తీసి క్లీన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు వీళ్ళు కూడా వీటిని క్లీన్ చేస్తున్నారు. అలా చేసి వీటిని బయట ఆరబెట్టేశారండి. ఇది మన ఏసీ పైన ఉన్నటువంటి పార్ట్ అండి. ఇది చూడండి. దీన్ని కూడా చక్కగా నీట్గా క్లియర్గా కడిగేసి కాసేపు బయట పెట్టారండి ఆరటానికి. అలా నీట్గా కడిగేశారండి. చాలా మురికి ఉంది. మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. తర్వాత ఇలా లోపల కూడా చూడండి, ఇందాక బాగా మురిగ్గా ఉంది కదా, చూపించాను కదా, దుమ్ము పట్టేసింది. దాన్ని కూడా ఇలా వాటర్ గన్నుతోటి క్లీన్ చేస్తున్నాడండి అబ్బాయి. అలా క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. చాలా నీట్గా అయ్యింది. దుమ్ము అనేది లేకుండా చాలా నీట్గా అయింది. ఇక ఈ భాగాలని అమర్చేటప్పుడు మళ్ళీ ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచి పెడతారంట. ఈలోపు అవుట్డోర్ దగ్గరికి వచ్చామండి బయటికి. అవుట్డోర్ కూడా బాగా దుమ్ముగా ఉంది. అలాగే సేమ్ అదే వాటర్ గన్నుతోటి ఈ అవుట్డోర్ని కూడా క్లీన్ చేస్తున్నాడు. మురికి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే కారుతుందో హోల్లోంచి. ఆ పైన బోర్డు ఉంటుందంటండి, అందుకని అక్కడ క్లీన్ చేయలేదు. వాటర్ తడవకూడదంట. ఫ్రెండ్స్, ఈలోపు ఇందాక క్లీన్ చేసినటువంటి పార్ట్స్ అయితే చక్కగా ఆరిపోయినాయి. ఈ ఏసీలో ఉన్నటువంటి ఈ పార్ట్స్ తీసినప్పుడు ఆ స్క్రూలను తీశారండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే ఆ స్క్రూలు పెట్టి ఏసీని బిగించేశారు. ఇప్పుడు ఏసీని ఆన్ చేయమన్నారండి. ఆన్ చేసాము. అసలు కూలింగ్ అయితే మనం కాశ్మీర్లో ఉన్నట్టే ఉందండి. చాలా కూలింగ్ ఉంది. అదిరిపోయిందండి కూలింగు. ఒక 5 మినిట్స్కే చలి వచ్చేసింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఏసీని ఒకసారి క్లీన్ చేయించుకోండి ఫ్రెండ్స్.